Good afternoon, everyone. Center of Excellence in HIV Care at Gandhi Hospital, Telangana welcomes all the participants for today's RDLS session. Today's topic is monitoring and follow-up of PLHIV after ART initiation, and the speaker is Dr. Mohammad Shahid Pasha. Dr. Mohammad Shahid Pasha, sir, is currently working as a research fellow clinical at the Center of Excellence, Gandhi Hospital, Telangana. He has previously served as a program officer for the Accelerate project under YRG Care NGO in collaboration with Johns Hopkins University. He is also a life member of the Research Society for the Study of Diabetes in India. We welcome you, sir, for today's session and request you to start the session. All. Good afternoon, Swetaji. Thank you for your kind introduction. Today, the session is monitoring and follow-up of PLHIV after ART initiation. అంటే ఈరోజు మనము PLHIV ఎవరైతే ART ఇనిషియేషన్ అవుతారో వాళ్ళని మనం ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, ఎలా చేస్తున్నాము, ఫాలోఅప్ ఎలా చేయాలి అది అనేది ఈరోజు చూస్తాం మనం. సో బై ద ఎండ్ ఆఫ్ ఈ సెషన్ మనం ఏం చూసుకుంటాము, అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ క్లినికల్ ఫాలోఅప్ ఆఫ్ పిఎల్హెచ్ఐవి. అంటే రెగ్యులర్ క్లినికల్ ఫాలోఅప్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది ఈ రోజు మనం ఈ సెషన్లో చూస్తాము. అదేవిధంగా డిస్క్రైబ్ కంపోనెంట్స్ ఆఫ్ కంప్రెహెన్సివ్ రివ్యూ డ్యూరింగ్ ఫాలోఅప్ విజిట్స్. ఏ కంపోనెంట్స్ని మనం స్పష్టంగా చూడాలి, దేన్ని మనం ఫాలోఅప్ చేయాలి అనేది చూస్తాము. అదేవిధంగా యాజ్ పర్ నేషనల్ గైడ్లైన్స్ క్లినికల్ ల్యాబొరేటరీ అండ్ ప్రివెంటివ్ అండ్ ప్రోగ్రామాటిక్ రివ్యూ కోసం ఏం అప్లై చేయాలి, అదేవిధంగా యాన్యువల్ ఫాలోఅప్ టు ఇంప్రూవ్ రిటెన్షన్, వైరల్ సప్రెషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కేర్. సో ఇవన్నీ మనం ఈరోజు సెషన్లో చూస్తాము. సో ఫర్ టుడే సెషన్ మనం రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చే పిఎల్హెచ్ఐవిస్ని జనరల్గా ఏమని మానిటర్ చేస్తాము? ఎనీవన్ ఇన్ ద పార్టిసిపెంట్స్? సో కొత్త నేవ్ పిఎల్హెచ్ఐవిస్ కొత్త వాళ్ళని అయితే వాళ్ళని రెగ్యులర్ విజిట్స్ లో మనం ఏమని వాళ్ళని ఫాలోఅప్ చేస్తాము? Requesting participants to please put their responses in the chat box. You can answer sir's question in the chat box. ఆదిలాబాద్ ఏఐటి సెంటర్, ఆదిలాబాద్ ఏఐటి సెంటర్ మీకు వినపడుతుందా అమ్మా? Can we give mic access, please? Kiran sir, kindly confirm if mic access has been given. Yes, it is given. మా ఏఐటి సెంటర్ కామారెడ్డి. ఆదిలాబాద్ కామారెడ్డి మీరు ఎవరైనా మాట్లాడవచ్చారమ్మా? హలో. Requesting ART center to please unmute and answer the question. So we can go ahead for now. సో ఎట్ ద ఎండ్ మనం ఏంటంటే ఎవ్రీ విజిట్కి మనం అసలు పేషెంట్స్ని ఎలా ఫాలోఅప్ చేస్తాము, వాళ్ళ ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళని ఎలా మానిటర్ చేస్తాము అనేది ఈ సెషన్లో మనం చూస్తాము. రెగ్యులర్గా మన దగ్గర వచ్చే పేషెంట్స్ని మనం ఏం చూస్తాము, వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఈ ట్రీట్మెంట్ వల్ల, వాళ్ళ మందులు వాడడం వల్ల వాళ్ళకి ఏదైనా ఎలర్జీ లా కానీ, లేకపోతే స్వెల్లింగ్స్ కానీ, ఇచ్చింగ్ కానీ, అండ్ అడ్వర్స్ రియాక్షన్స్ అవుతున్నాయా, అదేవిధంగా
దీంతో పాటు వేరే ఏదైనా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఓఎస్ మెయిన్గా వచ్చేసి అయినా టీబీ, సైటోమెగలో వైరస్ అలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? అదేవిధంగా కొంతమందికి స్టార్ట్ చేశాక వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఇమ్యూన్ రీకన్స్టిట్యూషన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, ఐరిస్ అంటే పాత ఏదైనా లేటెంట్ ఉన్న ఇన్ఫెక్షన్ యాక్టివ్ అవ్వడము, లేకపోతే వాళ్ళు క్లినికల్గా వాళ్ళు ఉన్న క్లినికల్ సిమ్టమ్స్ని తగ్గిపోవడం అవుతుందా? అదేవిధంగా వాళ్ళ CD4 కౌంట్ కమింగ్ సెషన్స్లో కమింగ్ విజిట్స్లో పెరుగుతుందా లేదా? ఇవన్నీ మనం చూస్తాము. దీంతో పాటు ఏం చూస్తాం మనం మెయిన్గా వాళ్ళని అదరెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళది, డైలీ పిల్ కౌంట్ సరిగ్గా తీసుకుంటున్నారా? సో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము విల్ డూ ద పిల్ కౌంట్. సో లాస్ట్ మంత్ ఇచ్చిన పిల్స్కి ఇప్పటికి ఎన్ని పిల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఏమైనా పిల్స్ మిస్ అయ్యారా లేదా చూస్తాము. అదేవిధంగా ఏం చూస్తాము వాళ్ళకు కేర్ గివర్ సపోర్ట్ ఉందా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, సో దానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇస్తున్నామా? అదేవిధంగా ఒకవేళ ఒక ఫ్యామిలీ నుంచి ఈ 2 కానీ 3 ఉన్నారనుకోండి, ఫ్యామిలీ సెంట్రిక్ అప్రోచ్ ఉందా? అదేవిధంగా ఇండెక్స్ టెస్టింగ్ ఏమైనా ఉందా? లేకపోతే దాంతో పాటు మెయిన్గా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అలాంటిది ఏమైనా స్క్రీనింగ్ అవసరమా, చేస్తున్నామా అని చూస్తాము. సో So slides are not moving. We are still on the first slide, session objective. Yeah, this is fine. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్. మన ఆబ్జెక్టివ్స్ ఏం చూస్తాము? ఎవాల్యుయేట్ ద రెస్పాన్స్ టు ART. వైరలాజికల్లీ వైరల్ సప్రెస్ అవుతుందా లేదా, ఇమ్యునలాజికల్లీ CD4 పెరుగుతుందా లేదా, క్లినికల్లీ వాళ్ళు ఉన్న పాత సిమ్టమ్స్ తగ్గి క్లినికల్లీ బెటర్ అవుతున్నారా లేదా. అదేవిధంగా అదరెన్స్ మానిటరింగ్ అంటే వాళ్ళు డైలీ పిల్ కౌంట్ వేసుకుంటున్నారా, ఏదైనా పిల్స్ మిస్ అవుతున్నారా లేదా. అదేవిధంగా అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఏదైనా టాబ్లెట్స్ వల్ల కొత్త అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ, ఓఐస్ కానీ, లేకపోతే ఇమ్యూన్ రీకన్స్టిట్యూషన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, పాత లేటెంట్గా ఉండే ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు CD4 కౌంట్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ పెరగడం వల్ల కొత్త సిమ్టమ్స్ ఏమైనా యాడ్ అయ్యాయా, ఏమైనా నియోప్లాజమ్స్. అలానే రిటెన్షన్ కోసం ఏం చూస్తాము? అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేషన్, ఫ్యామిలీ సపోర్ట్, కౌన్సిలింగ్ కావాలా, అదేవిధంగా ఫ్యామిలీ సెంట్రిక్ అప్రోచ్, ఇండెక్స్ టెస్టింగ్ ఫర్ డిస్కార్డెంట్ కపుల్ కానీ, లేకపోతే ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్స్ అలా ఉన్నారు కానీ వాళ్ళ పార్ట్నర్స్ని రిసీవ్ చేయడం కానీ. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్, మెంటల్ ఇల్నెస్ ఇలాంటివి ఏమైనా స్క్రీనింగ్ చేయడం. సో ఏం చేస్తాం మనం ఫస్ట్ స్టార్టింగ్లో పేషెంట్ సెంట్రిక్ సర్వీసెస్లో అసలు ప్యాకేజెస్ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? సో వాట్ ఆర్ ద ప్యాకేజెస్ వీ హ్యావ్? అసలు ప్యాకేజ్ A అంటే ఏంటి, A+ అంటే ఏంటి, B అంటే ఏంటి, C అంటే ఏంటి? ఎనీవన్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్? నిజామాబాద్ ART సెంటర్ మీరు ఎవరైనా చెప్తారా అమ్మా పేషెంట్ సెంట్రిక్ సర్వీసెస్ ఏంటి అని? ఎనీవన్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్? సో పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, అట్లీస్ట్ హౌ డు యూ డూ ఇన్ సెంటర్? మనం వైట్ కార్డ్స్ ని కలర్ కోడెడ్ చేస్తాం చూడండి. సో ఆ కలర్ కోడెడ్ ఏ బేసిస్ లో చేస్తాం మనము? ఎనీవన్ అమ్మా? సూర్యాపేట ART సెంటర్, సూర్యాపేట. నిజామాబాద్ ART సెంటర్ ఎగ్జాక్ట్లీ. ఏ అంటే స్టేబుల్ కేసెసా ఆర్ ఇష్యూ? సో విల్ సి అసలు ఏ అంటే ఏంటి, దాని తర్వాత ఇంకేం చేయొచ్చు చూద్దాం మనం. మిగతా ఎవరన్నా అమ్మా? యూ కెన్ వైరల్ సప్రెస్, ఎగ్జాక్ట్లీ వైరల్ సప్రెసర్ స్టేబుల్ కేసెస్. బట్ వాళ్ళని మనం ఏ ప్యాకేజ్ లో చేస్తాము? స్టేబుల్ కేస్ అంటే వైరల్ సప్రెస్, బట్ వాళ్ళని ఎలా
మనము కలర్ కోడెడ్ ఇస్తాము? రైట్, ఎగ్జాక్ట్లీ. స్నేహ గారు మీ బి ఇస్ అ గుడ్ కరెక్ట్ థింగ్. రైట్, వైట్ కార్డ్స్ మనం ఏం చేస్తాం, వాళ్ళను గ్రీన్ కలర్ కోడెడ్ వేస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి వైరల్లీ అన్సప్రెస్డ్ ఏం చేస్తాము? వైరల్లీ అన్సప్రెస్ కి వైట్ కార్డ్ లో ఏం కలర్ కోడెడ్ వేస్తారు? రైట్, ఎగ్జాక్ట్లీ సి, రెడ్ కలర్ వేస్తారు. సో ప్యాకేజ్ ఇస్ సి. వెరీ గుడ్. సో పేషెంట్ సెంట్రిక్ సర్వీసెస్ లో ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ హెచ్ఐవి కేర్ డిటెక్షన్ లో వాళ్ళని ఏం చేస్తాము? వి డివైడ్ దెమ్. ఎలా డివైడ్ చేస్తాం వాళ్ళను? ఇనిషియల్ గా ప్యాకేజ్ ఏ, ప్యాకేజ్ ఏ ప్లస్. ఏ అంటే ఎవరు? ఆల్ పిఎల్హెచ్ఐవి నేవ్ పేషెంట్స్, న్యూలీ రిజిస్టర్డ్ హెచ్ఐవి కేర్. ఎప్పటి వరకు? అంటిల్ 6 months ఆఫ్ ఏఆర్టీ ఇనిషియేషన్. అంటే వాళ్ళు కొత్తగా ఇనిషియేట్ అయ్యారు, 6 months వరకు వాళ్ళు మందులు వాడేంత వరకు వాళ్ళని మనం ప్యాకేజ్ ఏ అంటాం. సో ఇందులో వాళ్ళు వైరస్ ని తగ్గించుకుంటారు, బట్ ఇంకా మనం టెస్ట్ చేయాలి ప్యాకేజ్ ఏని. అదే ప్యాకేజ్ ఏ ప్లస్ అంటే ఎవరు? ప్యాకేజ్ ఏ ప్లస్ అని అంటే అడ్వాన్స్డ్ హెచ్ఐవి డిసీజ్. అడ్వాన్స్డ్ హెచ్ఐవి డిసీజ్ అంటే ఎవరు? CD4 కౌంట్ లెస్ దెన్ 200 ఉండడం కానీ, అదేవిధంగా క్లినికల్ స్టేజ్ 3 and 4 ఉండడం కానీ, అలాంటి వాళ్ళని మనం అడ్వాన్స్డ్ హెచ్ఐవి డిసీజ్ అని అంటాం. వాళ్ళని మనము ప్యాకేజ్ ఏ ప్లస్ లో చేస్తాం. 6 months ఆఫ్ ఇనిషియల్ ట్రీట్మెంట్ తర్వాత ఏ అండ్ ఏ ప్లస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అదరెన్స్ వాళ్ళకి ఏం చేస్తాం? మనము వైరల్ లోడ్ టెస్ట్ చేయిస్తాం. సో ప్యాకేజ్ ఏ అండ్ ఏ ప్లస్ ఆఫ్టర్ వైరల్ లోడ్ టెస్టింగ్ ఎట్ 6 months, ఇఫ్ దే ఆర్, వాళ్ళకి వైరల్ లోడ్ అనేది సప్రెస్ వచ్చింది అనుకోండి, దెన్ దే ఆర్ స్టేబుల్. ప్యాకేజ్ బి కింద మనం వాళ్ళను మార్క్ చేస్తాము. అదే విధంగా వైట్ కార్డ్ లో వాళ్ళకి మనం కలర్ కోడెడ్ కి ఏమి ఇస్తాము? కలర్ కోడెడ్ ఆప్షన్ గ్రీన్ చేస్తాము. సో ప్యాకేజ్ బి ఆర్ ద పిఎల్హెచ్ఐవి who are virally suppressed and who are known as stable clients. అదే విధంగా ప్యాకేజ్ సి ఎవరు అంటాము? సేమ్ ప్యాకేజ్ ఏ అండ్ ప్యాకేజ్ ఏ ప్లస్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏఆర్టీ వైరల్ టెస్ట్ అయ్యాక ఇఫ్ దే ఆర్ వైరల్లీ అన్సప్రెస్, అంటే వైరల్ లోడ్ ఇస్ మోర్ దెన్ 1000 copies per ml of blood, then they are marked as package C, అంటే దే ఆర్ వైరల్లీ అన్సప్రెస్ అండ్ అన్స్టేబుల్ క్లయింట్స్. సో ఆఫ్టర్ దీని తర్వాత ఏం చేస్తాం మనం? అన్సప్రెస్ వాళ్ళను దే ఆర్ ఎన్రోల్డ్ ఇన్, ఏం చేస్తారు? ఎనీవన్ ఆఫ్టర్ వైరల్లీ అన్సప్రెస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్ వి డూ ఫర్ దెమ్? నెక్స్ట్ ఏం మానిటర్ చేస్తాం వాళ్ళను? ఏ సర్వీసెస్ లో వాళ్ళని ఎన్రోల్ చేస్తాము? ఎగ్జాక్ట్లీ ఈఏసి. ఈఏసి అంటే ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ లో వాళ్ళను ఎన్రోల్ చేస్తాము. దాన్ని ఇంకోటి ఏమంటారు? స్టెప్ అప్ కౌన్సిలింగ్. స్టెప్ అప్ కౌన్సిలింగ్ అని కూడా అంటాము. సో అండర్ మెడికల్ ఆఫీసర్ సూపర్విజన్ one particular one designated counselor will give 3 months EAC or step up counseling for this virally unsuppressed clients. At the end of 3rd month, with 3 consecutive months adherence more than 95%, వాళ్ళకి ఏం చేస్తాం మనము? రిపీట్ వైరల్ లోడ్ అనేది చేస్తాం. ఆఫ్టర్ రిపీట్ వైరల్ లోడ్, ఇఫ్ దే ఆర్ వైరల్లీ సప్రెస్, దే ఆర్ noted as stable, that is package B, and who are virally unsuppressed, they are virally unstable, virally unsuppressed or unstable, package C, and with if adherence is more than 95, then they are referred to SACEP. SACEP expert panel ki or a decision కోసం మనం రిఫర్ చేస్తాం. If they are not adherent, if the adherence is less than 95, then what is the further option for monitoring? EAC అయింది, అదరెన్స్ లేదు, అదరెన్స్ అనేది లెస్ దెన్ 95 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం వాళ్ళను? రిపీట్ వైరల్ చేస్తారా? నో, దే ఆర్ ఎన్రోల్డ్ ఇన్ సెకండ్ ఈఏసి. ఎగ్జాక్ట్లీ స్నేహ చెప్పినట్టు దే ఆర్ ఎన్రోల్డ్ ఇన్ సెకండ్ ఈఏసి. ఈ సెకండ్ ఈఏసిలో SMO or medical officer will be involved, and this time new counselor is allotted for EAC. దాని తర్వాత ఆఫ్టర్ సెకండ్ EAC 3 months irrespective of the adherence, at the end of 3rd month
పేషెంట్ షుడ్ బి అండర్గోన్ రిపీట్ వైరల్ లోడ్ టెస్ట్. లేకపోతే ఒకవేళ అదనస్ తక్కువ ఉంటే ESC 3 ఏమైనా చేస్తారా? ఎనీ ART సెంటర్ ESC 1 చేశారు, అదనస్ లేదు. ESC 2 చేశారు, అదనస్ లేరు. సో థర్డ్ ESCలో ఏమైనా ఎన్రోల్ చేస్తారా? నో. సో ఆఫ్టర్ 2 ESCs, irrespective of the adherence, repeat viral load test చేయించి they should be monitored. If virally unsuppressed, then they are. If virally unsuppressed, what should be done after second ESC? They should be referred to SASEP or TASEP, depending upon your feasibility, availability. Okay. So this is the patient-centric services across treatment cascade. So what is the next step? Stable patients. So stable patients అంటే ఎవరు? సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు వైరల్లీ సప్రెస్ ఉండాలి. ఎవరు ఉండాలి వైరల్లీ సప్రెస్? ఇఫ్ దే ఆర్ అడల్ట్ అండ్ అడోలసెన్స్, దట్ ఈస్ మోర్ దెన్ 10 years of age, they should be on ART on at least 6 months. No adverse effects, no current illness or OI or any medical condition. Viral load suppress. So at the same time, if HIV2 అనుకోండి, వాళ్ళకి వైరల్ లోడ్ ఉండదు కాబట్టి ఎలా చూస్తాం మనము? దే షుడ్ బి CD4 మోర్ దెన్ 200. సో అదర్నెస్ మోర్ దెన్ 95% ఉండాలి. వైరల్ లోడ్ అనేది సప్రెస్ అయి ఉండాలి. CD4 అనేది రేజింగ్ లో ఉండాలి, మోర్ దెన్ 200 ఉండాలి. ఇఫ్ దే ఆర్ చిల్డ్రన్ మోర్ దెన్ 2 years of age, వాళ్ళని ఎలా చూస్తాము? దే షుడ్ బి ఆన్ ART ఫర్ అట్లీస్ట్ 6 months. వైరల్ లోడ్ సప్రెస్ అయి ఉండాలి. ట్రీట్మెంట్ అదర్నెస్ మోర్ దెన్ 95% ఫర్ అట్లీస్ట్ 3 months. అండ్ సేమ్ రెజిమెంట్, సేమ్ డోసేజ్ అండ్ ఫార్ములేషన్ చేంజెస్ ఏం లేకుండా రెజిమెంట్ స్టేబుల్ గా ఉండాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి కరెంట్ ఇల్నెస్ ఆర్ మెడికల్ కండిషన్ ఉండకూడదు. ఇఫ్ ద పిల్లలు అనుకోండి, వెయిట్ ఫర్ ఏజ్ ఆర్ వెయిట్ ఫర్ హైట్ ఆర్ లెంత్ లెస్ దెన్ 2 standard deviations లో ఉండాలి. అదేవిధంగా ART రెజిమెన్ ఏమని అంటాము స్టేబుల్ పేషెంట్స్ లో? పేషెంట్ ఆన్ ఎనీ ART రెజిమెన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఆర్ థర్డ్ లైన్, irrespective of any line of treatment, patient on any ART regimen should be particular regimen at least for 6 months. అప్పుడు ఆ ART regimen ని 6 months దాని మీద ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు వైరల్ లోడ్ సప్రెస్ అయినప్పుడు, ఎలాంటి వేరే OS లేనప్పుడు, వైరల్ సప్రెస్ ఉన్నప్పుడు వాళ్ళని మనం స్టేబుల్ పేషెంట్స్ అని అంటాము. డిఫరెన్షియేటెడ్ కేర్ మోడల్స్ ఏంటి? ఎప్పుడైతే పేషెంట్ on the same ART regimen or on stable or on virally suppressed, so వాళ్ళకి మనం ఏం చేయొచ్చు? డిఫరెన్షియేటెడ్ కేర్ మోడల్స్ లో మల్టీ-మంత్ డిస్పెన్సేషన్. మల్టీ-మంత్ డిస్పెన్సేషన్ అంటే మోర్ దెన్ 1 month డిస్పెన్సేషన్ వాళ్ళకి చేయొచ్చు. ఫర్ డీసెంట్రలైజేషన్, లేకపోతే కమ్యూనిటీ బేస్డ్ డిస్పెన్సేషన్ కూడా సపోర్ట్ చేయొచ్చు. ఫర్ డీసెంట్రలైజేషన్ ఏం చేయొచ్చు? వాళ్ళను LSCకి లింక్ చేసేసి వాళ్ళ నియర్ బై వాళ్ళ హోమ్ టౌన్ కానీ నియర్ బై వాళ్ళ హోమ్ లొకేషన్ ఉన్న LSC సెంటర్లో వాళ్ళని రిజిస్టర్ చేసి అక్కడ పికప్ అనేది చేయించవచ్చు. బట్ ఫర్ ద వైరల్ లోడ్ అండ్ ఫర్ ద రెగ్యులర్ ఫాలో అప్ ఎవ్రీ 6 months కి వాళ్ళు నోడల్ ART సెంటర్ రావాలి. అదేవిధంగా కమ్యూనిటీ ART రీఫిల్ గ్రూప్స్ కూడా మనం సపోర్ట్ చేయొచ్చు, కమ్యూనిటీ బేస్డ్ డిస్పెన్సేషన్ లాగా. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ MMD? MMD ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? MMD ఇవ్వడం వల్ల పేషెంట్ వాళ్ళ రెగ్యులర్గా వచ్చి తీసుకోవడం అనే ఇబ్బంది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, పేషెంట్ స్టేబుల్గా ఉన్నప్పుడు అన్నెసెసరీ బర్డెన్. అదేవిధంగా ఏంటి, సెంటర్ ఓవర్ఫ్లోడ్ కూడా అవుతుంది. సో అలా కాకుండా మనం MND అనేది LSC ప్లస్ లో కూడా ఈ సర్వీసెస్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అదేవిధంగా టీబీ ప్రివెంటివ్ థెరపీ ఎవరికి ఇస్తాము? ఎవరైతే యాక్టివ్ సిమ్టమ్స్ ఉండవో, ఎవరైతే అవుట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ నెగిటివ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము? TPT. అలాంటి వాళ్ళు 3 months కంప్లీట్ అయ్యాక వీ కెన్ గివ్ దిస్ బెనిఫిట్ యాజ్ ఎ స్టేబుల్ పేషెంట్స్ అని ఇచ్చేసి వాళ్ళకి ఆ సర్వీస్ డెలివరీ మోడల్స్ కింద స్టేబుల్ పేషెంట్స్కి
ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ అథరెన్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో యాజ్ ఇంతకుముందు మనం అన్నట్టు ప్యాకేజ్ ఏ అంటే ఏంటి, ప్యాకేజ్ ఏ ప్లస్ అంటే ఏంటి, న్యూలీ రిజిస్టర్డ్ పిఎల్హెచ్ఐవిస్, ఎవరైతే న్యూలీ రిజిస్టర్డ్ పిఎల్హెచ్ఐవిస్ ఉన్నారో వాళ్ళకు ప్యాకేజ్ ఏ కింద వాళ్ళకి ప్రిపేర్నెస్ కౌన్సిలింగ్ ఇస్తాము, అడ్రస్ వెరిఫికేషన్ చేస్తాము, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కేర్ గివర్ ఫర్ ద సపోర్ట్, అదేవిధంగా స్క్రీనింగ్ ఫర్ tuberculosis and other opportunistic infections to rule out advanced HIV disease, rapid ART initiation, TB preventive treatment, that is TPT. If eligible, the CD4 is less than 200, then we give 4-trimoxazole prophylactic treatment, CPT. Case management, intensive follow-up for 6 months with tracking and tracing so that they are not left as miss or LFU. అదేవిధంగా at the end of 6 months they should be viral load tested. అదేవిధంగా ఇండెక్స్ టెస్టింగ్స్ వాళ్ళతో పాటు వాళ్ళ స్పౌస్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ టెస్ట్ చేయించడము. అదేవిధంగా పర్టికులర్లీ పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజెస్ ఫర్ స్పెషల్ పాపులేషన్ లైక్ కీ పాపులేషన్స్, అడాలసెన్స్, చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇవన్నీ మనకు ఎందులో వస్తాయి, ప్యాకేజ్ ఏలో వస్తాయి. ప్యాకేజ్ ఏ ప్లస్ అంటే ఏంటి, ప్యాకేజ్లో ఉన్న వాళ్ళందరూ ప్లస్ అడ్వాన్స్డ్ డిజీజ్. అడ్వాన్స్డ్ డిజీజ్ ఎవరు ఉంటారు, CD4 లెస్ దెన్ 200 ఆర్ HIV క్లినికల్ స్టేజ్ 3 and 4. వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళను అడ్వాన్స్ డిజీజ్ మేనేజ్మెంట్తో పాటు ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ డిజీజ్లో ఉన్నారు. సో ఒకవేళ అదరెన్స్ లేరు అనుకోండి, సో అడ్వాన్స్ డిజీజ్ అనేది ఇంకా ముదురుతుంది. కాబట్టి వాళ్ళకు ఎట్ ద సేమ్ టైం ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ అంటే రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చేస్తాము. అదేవిధంగా ఫర్ ఆఫ్టర్ 6 months పేషెంట్స్ ఆన్ ART ఆఫ్టర్ 6 months వైర్ లోడ్ తర్వాత దే ఆర్ కేటగరైజ్డ్ యాజ్ ప్యాకేజ్ బి అండ్ ప్యాకేజ్ సి. ప్యాకేజ్ బి అంటే వైరల్లీ సప్రెస్ స్టేబుల్ క్లయింట్స్. వాళ్ళకి ఏం చేస్తాము, డిఫరెన్షియేటెడ్ సర్వీస్ డెలివరీ మోడల్ లైక్ MMD కానీ, అది లేకపోతే డీసెంట్రలైజ్ లైక్ ఏంటి LAC కానీ, అదేవిధంగా కమ్యూనిటీ ART రిఫిల్ గ్రూప్స్ కానీ వాళ్ళకు అలర్ట్ చేసేసి రొటీన్ వైరల్ టెస్టింగ్ చేస్తాము. ఫర్ ప్యాకేజ్ సి అంటే ఎవరు, వైరలీ అన్సప్రెస్డ్ క్లయింట్స్, అన్స్టేబుల్. వాళ్ళకి ఏం చేస్తాము, EACలో ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు 3 months అదరెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చేసి స్టెప్ అప్ కౌన్సిలింగ్, దాని తర్వాత రిపీట్ వైరల్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద అదరెన్స్. అదేవిధంగా పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజెస్ ఎవరికి ఇస్తాము, స్పెషల్ పాపులేషన్, KPs, అడోలసెన్స్, చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చూస్తాము. అదేవిధంగా ఏం చేస్తాం మనము, విత్ ద సపోర్ట్ ఆఫ్ ద CSCs ఆర్ మన కౌన్సిలర్స్ వాళ్ళకి రెగ్యులర్గా మా రిమైండర్స్ ఇవ్వడము. అదేవిధంగా CSC సపోర్ట్ వల్ల వాళ్ళకు హోమ్ విజిట్స్ చేయించడము, సో దట్ దే ఆర్ నాట్ అండర్ కేటగరైజ్డ్ యాజ్ మిస్ ఆర్ LFU, ఏం మిస్ LFU అవ్వకుండా చూసుకుంటాము. అదేవిధంగా ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అడ్వాన్స్డ్ డిజీజ్, ఆ అడ్వాన్స్డ్ డిజీజ్ మేనేజ్మెంట్ చేస్తాం మనం. సో డిఫరెన్షియల్ సర్వీస్ డెలివరీ మోడల్ కింద ఏం చేస్తాం మనం, పేషెంట్ స్టేబుల్ PLHIVsకి మల్టీ-మంత్ డిస్పెన్సేషన్ అంటే మోర్ దెన్ 1 month, దట్ ఈస్ అరౌండ్ 3 months ART డిస్పెన్సేషన్. ఓన్లీ 3 months ART డిస్పెన్సేషన్ ఇస్తామా, మోర్ దెన్ 3 months కూడా ఇవ్వచ్చా స్పెషల్ కండిషన్స్లో? ఎనీ ART సెంటర్ ఎవరన్నా చూసారమ్మా? ఇప్పుడు మీ సోచ్లో యూ కెన్ సీ దట్ మోర్ దెన్ 3 months ART డిస్పెన్సేషన్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఎవరైనా చూసారా? ఎగ్జాక్ట్లీ. సో మల్టీ-మంత్ డిస్పెన్సేషన్లో 3 months కాకుండా స్పెషల్ కండిషన్స్లో విత్ సాక్స్ అప్రూవల్, సాక్స్ పర్మిషన్ మోర్ దెన్ 3 months డిస్పెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. అదే LACస్లో ఎందుకు చేస్తామని, డీసెంట్రలైజేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ CSC, PSCలో, UHCలో మన LAC సెంటర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటివి ఎందుకు పంపిస్తాం మనము, బికాస్ పేషెంట్కి ట్రావెలింగ్ కానీ ఫైనాన్షియల్ బార్డెన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా అక్కడ వాళ్ళు టెస్ట్ అయ్యి వస్తారు కాబట్టి దే ఆర్ మోర్ ఫ్రీ టు గో దేర్ కంపేర్డ్ టు ART center. But every 6 months they should come to nodal ART center for regular testings and follow-up. అదేవిధంగా కమ్యూనిటీ సైట్స్ ఉంటాయి.
సిఎస్ఎస్ కానీ టిఐ ఎన్జిఓస్ కానీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానీ అదేవిధంగా ప్రిజన్స్ అండ్ క్లోజర్ సెట్టింగ్స్లో కూడా లింకేజ్ ఏఆర్టీ సెంటర్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్? కార్ మోడల్స్, కమ్యూనిటీ ఏఆర్టీ రీఫిల్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ ఏంటంటే గ్రూప్స్ మేనేజ్ బై పిఎల్హెచ్ఏవి దెమ్సెల్వ్స్ ఆర్ నెట్వర్క్స్ దెమ్సెల్వ్స్. సెట్టింగ్ ఎక్కడ? అవుట్ సైడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వాళ్ళ కమ్యూనిటీ ఆఫీస్లలో కానీ లేదా దగ్గర కానీ, సో దట్ దే విల్ గివ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు దేర్ కమ్యూనిటీ. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే దే నాట్ మిస్ ఎల్ఎఫ్ కాకుండా ఉండడానికి, వాళ్ళకి రెగ్యులర్ మెడిసిన్ ఇవ్వడానికి వాళ్ళలో వాళ్ళు ఒక అతన్ని రిప్రజెంటేటివ్లా పెట్టుకుంటారు. సో ఎవరికన్నా మనం సెంటర్లో ప్రాక్సీ పిల్స్ ఇస్తామా అమ్మ? ఎనీ ఏఆర్టీ సెంటర్ ప్రాక్సీ పిల్స్ ఇస్తామా ఎవరికన్నా? అంటే పేషెంట్ రాకుండా కానీ ఎవరికన్నా మందులు ఇస్తున్నారా మీరు? ఎనీ ఏఆర్టీ సెంటర్. సో మనం ఎవరైనా పేషెంట్ రాకుండా కూడా వాళ్ళకి మందులు ఇస్తే దాన్ని ఏమంటాం మనము? ప్రాక్సీ పిల్ పికప్ అంటాం. దానికి అసలు ఎలిజిబిలిటీ ఎవరు? ప్రాక్సీ పిల్ పికప్కి ఎవరైతే మెడికల్ ఆఫీసర్ PLHIV విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్, లైక్ ఏమై ఉండొచ్చు? ఒకవేళ బెడ్ రెడ్ అనే ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. అలాంటి స్పెషల్ కండిషన్స్లో మెడికల్ ఆఫీసర్ కెన్ టేక్ ద కాల్, దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. అలా ఎలిజిబుల్ అయిన వాళ్ళకు మనం ఏం చేస్తాము? ప్రాక్సీ పిల్ పికప్ అని ఇస్తాము. సో కొందరికి మనం సిఎస్సి సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఫర్ దేర్ రెగ్యులర్ పిల్ పికప్. అదేవిధంగా డ్యూరేషన్ లిమిట్ ఏంటి? నాట్ ఎక్సీడింగ్ మోర్ దెన్ 6 months. అంటే యూ కెన్ గివ్ ప్రాక్సీ పిల్ పికప్ ఎట్ లీస్ట్ 1 month, maximum 5 months. మోర్ దెన్ 5 months లేదు. వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్, ఎందుకంటే వైరల్లీ వాళ్ళకు స్క్రీనింగ్ చేయించాలి, టెస్ట్ చేయించాలి, ఇన్వెస్టిగేషన్ చూడాలి, పేషెంట్ ఎలా ఉన్నారో చూడాలి. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు 1 month, మ్యాక్సిమం అప్ టు 5 months ప్రాక్సీ పిల్ పికప్ ఇవ్వచ్చు. దాని తర్వాత దే షుడ్ విజిట్ ద ERT సెంటర్. ఎందుకు విజిట్ చేయాలి? బికాస్ దే షుడ్ బి ఎగ్జామిన్డ్ బై మెడికల్ ఆఫీసర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months. సో వాళ్ళు పిల్ పికప్ 5 months తీసుకున్నారు as a proxy. Now at the end of the 5th month, that is 6th month, how is the patient is, how is the PLHIV is. సో అదే మెడికల్ ఆఫీసర్ చూడాలి, ఎగ్జామినేషన్ చేయాలి. కాబట్టి దే షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 6 months. ఈ ప్రాక్సీ డిస్పెన్సేషన్ అనేది షుడ్ బి అప్డేటెడ్ ఆన్ సోచ్ పోర్టల్ ఆన్ ఎవ్రీ ఒకేషన్ బై ద ERT సెంటర్ స్టాఫ్. సో మనం ప్రాక్సీ ఇస్తున్నాం కాబట్టి ఇవి మనకు ఖచ్చితంగా మన సోర్స్లో వీ హ్యావ్ టు అప్డేట్. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అసలు రెస్పాన్స్ టు థెరపీ అసలు ఏంటిది, వైరలాజికల్ రెస్పాన్స్ ఏంటి, ఇమ్యునలాజికల్ రెస్పాన్స్ ఏంటి, క్లినికల్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి. సో వైరలాజికల్ రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ వైరల్లీ సప్రెషన్. సో దాన్ని మనం ఎలా మానిటర్ చేస్తాము? పీరియాడిక్ వైరల్ లోడ్ టెస్టింగ్. ఒకవేళ న్యూ పేషెంట్ అనుకోండి, ఎప్పుడు చేస్తాం మనం వైరల్ లోడ్ టెస్టింగ్? 6 months, 12 months. If viral is suppressed, annually. If unsuppressed, EAC, then after 3 months, if 95% adherence ఉంది, more than 95, then repeat viral load. If less than 95% adherence ఉంది, then EAC2 and repeat viral load. If the patient is on second or third line, viral load test should be done on every 6 months. Immunological improvement ఏంటి? Improve in CD4 count. సో ఇది ఎప్పుడు చేస్తాము? ఫస్ట్ initiating the treatment, before initiating the treatment, then depending upon the viral load and medical officer call. Clinical improvement ఏంటి? T staging. 3 staging అనేది from stage 3 to stage 2, stage 2 to stage 1. సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఫంక్షనల్ స్టేటస్, ముందు బెడ్ రిడ్ అని ఉండే, దాని తర్వాత అంబులేటరీ, దాని తర్వాత వాకింగ్, అట్లా. దాని తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉండాలి, వెయిట్ లాస్ అవుతూ ఉండకూడదు. అదేవిధంగా ఎనీ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. అదర్నెస్ మానిటరింగ్ ఎవరు చేయాలి మనము? డ్యూరింగ్ ఆన్ ఎవ్రీ పిల్ పికప్, ఎవ్రీ టైం ఏం చూడాలి? వాళ్ళది పిల్ కౌంట్ చూసుకోవాలి మనం. అంటే అదర్నెస్ మోర్ దెన్ 95% ఉన్నారా, లేదా వాళ్ళకి ఏదైనా బ్యారియర్స్ ఉన్నాయా,
ఆ barriers కి అసలు చూడాలి, అసలు ఏంటి బ్యారియర్, ఏంటి రీజన్ ఏంటి చూసి దానికి ప్రకారం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు మనం ఆ బ్యారియర్ని ఓవర్కమ్ అవ్వడానికి స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా వైర్ లోడ్ మానిటరింగ్ ఎప్పుడు చేయాలి? 6 months, 12 months అండ్ ఎవ్రీ ఇయర్లీ ఫర్ వైరల్లీ సప్రెస్డ్ క్లయింట్స్. దాని తర్వాత ఓఐస్ కానీ ఐరిస్ కానీ ఏం చూస్తాం మనము? ఫర్ ఎగ్జాంపుల్ టీబీ, క్రిప్టోకోకల్ మెనింజైటిస్, సైటోమెగాలో వైరస్ రెటినైటిస్ చూస్తాము. 10S స్క్రీనింగ్ ఫర్ టీబీ ఏం చూస్తాం మనం? 10S అంటే 10 symptoms. 10 symptoms స్క్రీనింగ్ ఏం చేస్తాం మనం? పర్సిస్టెంట్ కఫ్ ఉందా, కఫ్ విత్ బ్లడ్ ఆర్ స్ఫుటం ఉందా, చెస్ట్ పెయిన్, నైట్ స్వెట్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఫీవర్, ఫెటిక్ అండ్ వీక్నెస్, ఆకలి తగ్గుతుందా, లాస్ ఆఫ్ అపెటైట్, అదే ఆయాసం వస్తుందా, ఎస్ఓబి, నైట్ చిల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. సో దీస్ ఆర్ ద 10S స్క్రీనింగ్ విల్ డూ. అదేవిధంగా క్లోజ్ క్లినికల్ మానిటరింగ్ ఇన్ ద ఫస్ట్ 6 months. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉండొచ్చు? హైపర్ సెన్సిటివిటీ కావచ్చు, నెఫ్రోటాక్సిటీ కావచ్చు, హెప్టోటాక్సిటీ కావచ్చు, లేకపోతే సిఎన్ఎస్ టాక్సిటీ కావచ్చు. సో దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసి అదేవిధంగా ల్యాబ్ మానిటరింగ్ కూడా చేస్తాం మనం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎందుకు అప్డేట్ చేస్తాం మనము? వాట్ ఆర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ షుడ్ బి అప్డేటెడ్? వాళ్ళ కరెంట్ అడ్రస్ ఏంటి, వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫోన్ నెంబర్ ఏంటి, ఏమైనా పర్మనెంట్ ఫోన్ నెంబర్ ఉందా, లేకపోతే వాళ్ళ కేర్ గివర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా అని చూస్తాం. ఎందుకు? ఇఫ్ పేషెంట్ డిడెంట్ షోన్ అప్, వాళ్ళ టైం పిల్ పికప్ టైంకి రాలేదు, సో టు కాంటాక్ట్ దెమ్, టు రిమైండ్ దెమ్ their pill pickup date is nearer. So if their phone is not reachable, అప్పుడు ఏం చేస్తాం మనం? విత్ ద సపోర్ట్ ఆఫ్ సిఎస్సిస్ విల్ డూ హోమ్ విజిట్స్ అలా. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు? ఫ్యామిలీ సపోర్ట్ మెంబర్స్తో మనం డిస్కస్ చేసి వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి దే షుడ్ సపోర్ట్ ద పేషెంట్ ఇన్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ అడ్వాన్స్ డిజీజ్ టైంలో వచ్చారు, సో మందులు వేసుకోలేకపోతున్నారు, హీ కాంట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆర్ హర్ సెల్ఫ్. సో అలాంటప్పుడు ఒక కేర్ గివర్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు దెమ్. అదేవిధంగా ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో లైక్ స్పౌస్ కానీ పార్ట్నర్స్ కానీ అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని వీ షుడ్ ఎంకరేజ్ ఫర్ టెస్టింగ్స్ స్క్రీనింగ్. అదేవిధంగా కౌన్సిలింగ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఫాలో అప్. ఎందుకు మనం కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫాలో అప్ కౌన్సిలింగ్ ఇవ్వాలి? బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఆర్టీ. అసలు ఏఆర్టీ ఇంపార్టెన్స్ ఏంటి, కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల లేదా రెగ్యులర్ మందులు వాడడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి. ఒకవేళ ఏదైనా బ్యారియర్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్యారియర్స్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. దాని తర్వాత రెగ్యులర్గా వాళ్ళకు టెస్టింగ్స్ CD4 కానీ వైర్ లోడ్ కానీ అదర్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయించాలి? దేనికైనా నెఫ్రోటాక్సిటీని రూల్ అవుట్ చేయడానిక, హెప్టోటాక్సిటీ రూల్ అవుట్ చేయడానిక, వైర్ లోడ్ సప్రెస్ ఉన్నారా లేదా, CD4 ఇంప్రూవ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఎందుకు అనేది వాళ్ళకు అవగాహన అనేది ఉండాలి. దే షుడ్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఆర్టీ. అదేవిధంగా వాట్ ఈస్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ. ఒకవేళ వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ ఉంటే వాళ్ళు అన్ట్రాన్స్మిసిబుల్, వాళ్ళకి నుండి వేరే వాళ్ళకి వచ్చే అవకాశం అనేది నెగ్లిజిబుల్ అనేది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి. అదేవిధంగా మల్టీమన్ డిస్పెన్సేషన్ కానీ కార్ మోడల్స్ కానీ అదేవిధంగా LAC కానీ ఎందుకు ఇస్తాం మనము? సో దట్ పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజ్ ఆఫ్ కేర్ కేటగిరీ కింద వాళ్ళకు మనము మల్టీ డిస్పెన్సేషన్ మెడిసిన్ కానీ అదేవిధంగా కార్ మోడల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ అదరెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎవరికి ఇస్తాం మనము? స్టేబుల్ క్లయింట్స్ మాత్రమే ఇస్తాము. సో దట్ వాళ్ళ రిటెన్షన్ అనేది ఇంప్రూవ్ ఉండాలి. సో ఎవ్రీ విజిట్లో వాట్ వీ షుడ్ మానిటర్? పేషెంట్ వస్తున్నారు, ఎవ్రీ విజిట్కో మనం ఏం మానిటర్ చేయాలి? ఎనీ ఏఆర్టీ సెంటర్ మీ దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ని ఎవ్రీ విజిట్లో మీరు ఏం మానిటర్ చేస్తారు? మీరు ఎనీవన్ PLHAVs మన దగ్గర రెగ్యులర్గా వస్తున్నారు, వాళ్ళు మనం వచ్చిన ప్రతి విజిట్లో ఏం మానిటర్ చేయాలి? ఎనీ కేర్ కోఆర్డినేటర్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ ఏఆర్టీ సెంటర్. Hello.
Yes, Or a hello. screening system, sir. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ రామకృష్ణ afternoon. కమ్యూనిటీ హాస్పిటల్. చెప్పండి హలో సార్, చెప్పండి. సార్, అదే వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ టెన్నిస్ Okay. స్క్రీనింగ్ మనం మానిటర్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తాము, ఎవ్రీ పేషెంట్ కి ఎవ్రీ విజిట్ ఏం చేస్తాం మనము, వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందనేది రికార్డ్ చేస్తాము. అదే విధంగా పిల్లలు అనుకోండి, హైట్ ఎలా ఉంది అనేది రికార్డ్ చేస్తాము. అదే విధంగా ట్రీట్మెంట్ అదరెన్స్, కౌన్సిలింగ్ లో మనం ప్రతిసారి మన కౌన్సిలర్స్ ఏం చేస్తారు, వాళ్ళు పిల్ కౌంట్ చేసేసి వాళ్ళ అదరెన్స్ ఎలా ఉందనేది రికార్డ్ చేస్తాము. అదే విధంగా మెడికల్ ఆఫీసర్ ఏం రికార్డ్ చేస్తారు, క్లినికల్ మానిటరింగ్, టీ స్టేజింగ్ ఏంది అనేది రికార్డ్ చేస్తారు. అదే విధంగా మన స్టాఫ్ నర్స్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ కౌన్సిలర్స్ ఏం చూస్తారు, వాళ్ళకు ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, ఓఏ సిమ్టమ్స్ ఉన్నాయా, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. టీబీ స్క్రీనింగ్ ఏం చేస్తుండే, ముందు మనం 4S స్క్రీనింగ్ చేస్తుండే, ఇప్పుడు అది ఏమైంది 10 సిమ్టమ్స్ స్క్రీనింగ్ అయింది. అదే విధంగా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లేదా ఫస్ట్ 6 months లో ఏం చూస్తాం మనము, ఎనీ డ్రగ్ రియాక్షన్స్ ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా అని చూస్తాం. అదే విధంగా స్క్రీనింగ్ ఫర్ కామన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఎవరైనా చెప్పగలుగుతారమ్మా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కామన్ గా ఏమున్నాయి? మన సెంటర్ లెవెల్లో ఎన్సిడి స్క్రీనింగ్ ఏం చేయగలుగుతాము? రామకృష్ణ సార్ ఏమైనా చెప్తారా, మనం ఏం చేయగలుగుతాము? అన్ని డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్. గుడ్. సో నార్మల్లీ మనం ఎన్సిడి స్క్రీనింగ్ కింద డయాబెటీస్ స్క్రీనింగ్ చేస్తాము, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ చేస్తాము. అదే విధంగా ఫీమేల్స్ కి మనం సర్వైకల్ స్కానింగ్, సర్వైసెస్ స్క్రీనింగ్ చూడొచ్చు. అదే విధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అదే విధంగా మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కూడా మనం చూడవచ్చు. అదే విధంగా ల్యాబ్ ఎవాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ఈఆర్టీ రెజిమెన్. ఒకవేళ ఫస్ట్ లైన్ ఈఆర్టీ ఉన్నారనుకోండి, డిపెండింగ్ అపాన్ దర్ ప్రీవియస్ వైర్ లోడ్ రిపోర్ట్, ఇఫ్ దే ఆర్ స్టేబుల్, ఫస్ట్ టైం 6 months చేస్తాం, దాంతో 12 months చేస్తాం, దాంతో యాన్యువల్లీ చేస్తాం. ఇఫ్ ఏఆర్టీ రెజిమెన్ అనేది సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఉంది అనుకోండి, వాళ్ళకి వైర్ లోడ్ అనేది ఎవ్రీ 6 months కి చేస్తాము. అలా CD4 కౌంట్ అనేది ప్రీవియస్లీ ఇట్ వాస్ లైక్ ఎవ్రీ 6 months, బట్ నౌ పేషెంట్స్ ఇఫ్ నీడెడ్ మెడికల్ ఆఫీసర్ డిపెండింగ్ అపాన్ ద మెడికల్ ఆఫీసర్ డెసిషన్ CD4 టెస్ట్ అనేది చేస్తాం. So what are the nutrition practices to prevent malnutrition among PLHIV? Any counselors? సో నార్మల్లీ మనం ఏం చేస్తామమ్మా, న్యూట్రిషన్ సపోర్ట్ అంటే మనం ఏం చేస్తాము, సెంటర్లో వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తాము? న్యూట్రిషన్ ప్రాక్టీసెస్. న్యూట్రిషన్ ప్రాక్టీస్ మనం ఏం చెప్తాం వాళ్ళకు? ఫస్ట్ రెగ్యులర్లీ మానిటర్ వెయిట్, అంటే వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా అని చూస్తాం. అదే విధంగా వెయిట్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తాం. ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వకుండా ఉండడానికి? వాళ్ళు హెల్తీ డైట్ తీసుకోవాలి. అదే విధంగా డ్రింక్ ప్లెంటీ ఆఫ్ సేఫ్ వాటర్, బాయిల్డ్ ఆర్ ట్రీటెడ్. అదే విధంగా మెయింటైన్ హైజీన్ అండ్ శానిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. అదే విధంగా ఇంక్రీజ్ ఎనర్జీ ఇంటేక్ బై ఈటింగ్ ఎనర్జీ రిచ్ ఫుడ్స్. ప్రాక్టీస్ హెల్తీ లైఫ్ స్టైల్ బై అవాయిడింగ్ ఆల్కహాల్, టొబాకో ఎక్సెట్రా. ఎందుకు మనం ఆల్కహాల్, టొబాకో అవాయిడ్ చేయమని చెప్తాము, సబ్స్టెన్స్ అబ్యూస్ ఎందుకు అవ్వద్దని చెప్తాము? బికాస్ దే విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ అదర్ కోమార్బిడిటీస్ అండ్ అట్ ద సేమ్ టైం అవి ఏం చేస్తుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గిస్తుంది కాబట్టి. అదేవిధంగా సీక్ ఎర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ మేనేజ్ సిమ్టమ్స్. ఎర్లీ సిమ్టమ్స్ ఏమైనా చిన్నగా వచ్చినప్పుడు వెంటనే మెడికల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా రిటర్న్ టు యూజువల్ ఈటింగ్ ప్యాటర్న్స్ వెన్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ రిజాల్వ్స్. అంటే ఏదైనా ఓఎస్ కానీ అలాంటిది వచ్చినప్పుడు అవి రిజాల్వ్ అయిపోయాక రెగ్యులర్గా అన్ని తినాలి, అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో న్యూట్రిషన్ అసెస్మెంట్ ఎలా చేస్తాం మనం? క్లయింట్ పేషెంట్స్కి ఏమని మాట్లాడతాం వాళ్ళకు? సో క్లయింట్కి అసలు న్యూట్రిషన్లో డైట్లో ఏం తినాలి, అసలు డైట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా
డైలీ డైట్ విత్ 3 ఫుడ్ గ్రూప్స్. ఫుడ్ గ్రూప్స్ అనేది డైలీ డైట్లో ఏమేమి ఉండాలి? నార్మల్గా కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. ఇలా 3 ఫుడ్ గ్రూప్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఫుడ్ పడంది ఉంటుందా, ఫుడ్ అలర్జీ అని ఉందా లేదా అనేది మనము పేషెంట్ని ముందే అడిగి తెలుసుకోవాలి. ఏదైనా తింటే పడంది అట్లా ఏమైనా ఉందా అని. దాంతోపాటు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ దే హ్యావ్. కొంతమంది ఏం చేస్తారు, ఒకటేసారి ఎక్కువ తినేస్తారు, దాని తర్వాత చాలాసేపు వరకు తినరు. అలాంటి క్వాంటిటీ తీసుకోకుండా బేసిక్ మీడియం క్వాంటిటీ అనేది అట్లీస్ట్ 3 మీల్స్లో తీసుకుంటట్టు మనం అడ్వైజ్ చేయాలి. అదేవిధంగా రీసెంట్గా అయినా మౌత్ అల్సర్స్, స్ట్రెస్ అల్సర్స్, అప్తస్ అల్సర్స్ అయినా డెవలప్ అయ్యాయా లేదా, విటమిన్ B1 డెఫిషియన్సీతో అల్సర్స్ అయ్యాయా లేదా అనేది చూసి వాటికి విటమిన్ B కాంప్లెక్స్ రిచ్ ఫుడ్ ఉండే ఫుడ్స్ని అడ్వైజ్ చేయాలి. అదేవిధంగా మెడిసిన్ దే ఆర్ టేకింగ్, ఏమన్నా ఇవి కాకుండా ఏఆర్టీ మెడిసిన్ కాకుండా వేరే మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, మల్టీవిటమిన్స్ కానీ, లేకపోతే యాంటాసిడ్స్ కానీ, అలాంటి హిస్టరీ అనేది తీసుకోవాలి. దాని తర్వాత ఏమన్నా రీసెంట్గా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, వేరే డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకున్నారా అని కనుక్కోవాలి. అదేవిధంగా ఎనీ ఛాలెంజెస్ ఇన్ సెక్యూరింగ్ ఫుడ్, అంటే ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ వాళ్ళకి అందుతుందా లేదా, లేకపోతే వేరేదైనా ఇబ్బంది ఉందా అని కనుక్కోవాలి. ఫ్లూయిడ్ ఇంటేక్ పర్ డే, నార్మల్గా ఫ్లూయిడ్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, అట్లీస్ట్ 4 to 6 లీటర్స్ పర్ డే లాగా తీసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారు, రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోరు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది. సో అలా డీహైడ్రేషన్ అవ్వకుండా ఫ్లూయిడ్ ఇంటేక్స్ పర్ డే ఇంత తీసుకోవాలనేది వాళ్ళకి సజెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆస్క్ ఇఫ్ దే ఫీల్ స్వెటిక్ ఆర్ వీక్, అంటే ఈజీగా అలసిపోవడము లేదా వీక్ అవ్వడం అని అనిపిస్తుందా లేదా చూడాలి. బికాస్ అనీమియా పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ది అనీమిక్ పీపుల్ దే ఫీల్ ఈజీలీ ఫెటిక్ అండ్ వీక్. సో అలాంటి అని చెప్పినప్పుడు వాళ్ళకి అది మన స్క్రీనింగ్ మాత్రం చేయాలి. సో డైటరీ ఇంటేక్లో మనం ఏం కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళకి అట్లీస్ట్ 3 మీల్స్ ఏ డే తీసుకునేటట్టు వాళ్ళకు మినిమం కౌన్సిలింగ్ చేయాలి. అదేవిధంగా డైవర్స్ ఎనఫ్, అంటే నెసెసరీ అన్ని రకాల పండ్లు, ఫలాలు, ఫ్రెష్లీ అవైలబుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలని వాళ్ళకి అడ్వైస్ చేయాలి. అదేవిధంగా న్యూట్రిషన్ డైట్, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అన్ని మినరల్స్ కలిసి ఉండేటట్టు వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైనా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి క్లయింట్స్ చెక్ చేసి అలాంటివి మంచిది కాదు అని చెప్పేసి కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఏంటి, హై లెవెల్ ఆఫ్ సస్టైన్డ్ అదరెన్స్ ఇస్ నెసరీ ఫర్, ఎందుకు మనకు అదరెన్స్ ఎందుకు ఉండాలి పేషెంట్కి, సో దట్ వైరల్ లోడ్ అనేది సప్రెస్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా మందులు వాడితే ఇట్ విల్ సప్రెస్ వైరల్ రెప్లికేషన్ అండ్ ఇంప్రూవ్ ఇమ్యునలాజికల్, అంటే CD4ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ క్లినికల్ అవుట్కమ్స్, అంటే వాళ్ళ టీ స్టేజింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా మందులు వాడడం వల్ల ఇంకేంటి బెనిఫిట్స్, దే రెడ్యూస్ రెసిస్టెన్స్, అంటే ARV డ్రగ్స్కి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ని డిక్రీజ్ చేస్తుంది రెగ్యులర్ మందులు వాడడం వల్ల. అదేవిధంగా దే రెడ్యూస్ ఆర్ లోవర్ ద ట్రాన్స్మిషన్ రిస్క్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా U=U అని. సో రెగ్యులర్గా మందులు వాడడం వల్ల వాళ్ళ వైరల్ లోడ్ సప్రెస్ అవుతుంది, అది అన్డిటెక్టబుల్గా ఉంటుంది. అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో ఆప్టిమల్ అదరెన్స్ అంటే ఎంత ఉండాలి, మోర్ దెన్ 95%, అంటే ఫర్ 30 days అట్లీస్ట్ ఎంత, ఓన్లీ 1 day, అసలు ఆ రోజు కూడా ఆ 1 day కూడా మిస్ అవ్వద్దు. కానీ ఒక మంత్లో ఒక 1 day మిస్ అవ్వతే ఓకే అన్నట్టు చూడాలి. అదేవిధంగా అంతేగాని వారానికి ఒక రోజు మిస్ చేస్తున్నాడు లేదా మాటికి మిస్ చేస్తున్నాడు, లెస్ అదరెన్స్ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు వైరలాజికల్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మనం ఎప్పుడెప్పుడు కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకు, ఎప్పుడైతే వాళ్ళు పేషెంట్ ఏఆర్టీ సెంటర్కి వస్తారో అప్పుడు చెప్పాలి. అదేవిధంగా అదరెన్స్ ఎలా ఉందని కనుక్కొని అప్పుడు మళ్ళీ వాళ్ళకు అదరెన్స్ ఇంపార్టెన్స్ చెప్పాలి. అదేవిధంగా కరెక్ట్ సపరేట్ బై ఏఆర్టీ సెంటర్ టీమ్, మన కౌన్సిలర్స్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ డ్రగ్స్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి రెగ్యులర్గా చెప్తూ ఉండాలి. అదేవిధంగా మన ఫాలోఅప్ అనేది చేస్తూ ఉండాలి. సో హౌ విల్ ఐడెంటిఫై ద ట్రీట్మెంట్ అదరెన్స్, ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము,
వాళ్ళు కరెక్ట్ డ్యూ డేట్కి వచ్చి మందులు తీసుకుంటున్నారా లేదా, ఆన్ టైం పిల్ పికప్ ఉందా లేదా, అదేవిధంగా లాస్ట్ విజిట్కి ఈ విజిట్కి ఏమైనా పిల్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటే డోసెస్ మిస్ అయినాయా లేదా చూడాలి మనం. అదేవిధంగా వాళ్ళని ఏంటి కరెక్ట్ టైంకి మందులు తీసుకుంటున్నారా లేదా, ఎప్పుడైనా లేట్ అవుతుందా, అయినా డిలే అవుతుందా, ఎందుకు అవుతుంది అని తెలుసుకోవాలి. అదేవిధంగా మందులు వాడలేరు అనుకోండి, మిస్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు, రీజన్ ఏంటి అనుకొని వాళ్ళకి ఆ కరెక్ట్ టైమింగ్ డోసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రికరెంట్ అదరెన్స్ ఇష్యూస్ ఉన్నా కానీ, రిపీటెడ్లీ మిస్ అవుతున్నా కానీ పిల్ పికప్ డేట్స్, అలాంటి వాళ్ళని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నా వచ్చేసి ఏంటి ఎన్సిడి. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏమేమి ఎన్సిడీస్కి మనం స్క్రీనింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ ఏంటి, దీన్ని మనం ఏమంటాము సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాము. ఎందుకు, ఇది సైలెంట్గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల వాళ్ళ క్లయింట్కి స్ట్రోక్స్ కానీ వేరే ఇబ్బందులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎలా మానిటర్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఏఐటి ఇనిషియేషన్ కానీ లేకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డ్యూరింగ్ రొటీన్ పిల్ పికప్ అప్పుడు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందా లేదా అనేది మనం స్క్రీన్ చేయాలి. ఎవరిని స్క్రీన్ చేయాలి, ఆల్ పిఎల్హెచ్ఏవిస్ ఏజ్డ్ 18 years అండ్ అబోవ్ అండ్ వితౌట్ నో ప్రియర్ డయాగ్నోసిస్ ఆఫ్ హైపర్ టెన్షన్ షుడ్ బి స్క్రీన్. ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళనైతే బీపీ చెక్ చేసి బీపీ ఉందని చెప్పాం కదా. ఎవరికైతే బీపీ లేదు, లేదా ముందు చెక్ చేయించుకోలేదు, 18 years కన్నా ఎక్కువ ఉన్నారు, లేదా రిపీటెడ్గా క్రానిక్ హెడేక్ అని కంప్లైంట్ చేస్తున్న అలాంటి వాళ్ళని మనం హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ చేస్తాము. చేసి ఏం చూస్తాము, వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందని చూస్తాము. నార్మల్ బ్లడ్ రేంజ్ ఎంత, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ది 120 నుంచి 139, డయాస్టోలిక్ ఎంత 18 నుంచి 90, అంటే మోర్ దెన్ 140 90 ఉంటే వాళ్ళని మనం హైపర్ టెన్షన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం తోడ్పడతాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి ఎన్సిడి డయాబెటీస్ ఎవరిని స్క్రీన్ చేయాలి, ఎట్ ఏఆర్టీ ఇనిషియేషన్. అదేవిధంగా ఇప్పుడు మన రొటీన్గా డ్యూరింగ్ రొటీన్ పిల్ పికప్ ఎవరిని చేస్తాము, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, ఇంతకుముందు మనం ఏమన్నా హైపర్ టెన్షన్కి అట్లీస్ట్ 18 years అని ఉండాలి, దాని పైన ఉండవాలని అనుకున్నాం. కానీ డయాబెటీస్కి రిగార్డ్లెస్, అసలు ఏజ్తో సంబంధమే లేదు. ఎవరిని టెస్ట్ చేస్తాము, ఎవరైతే మాటిగా సిమ్టమ్స్ చెప్తారు. ఏం సిమ్టమ్స్, రిపీటెడ్గా వెయిట్ లాస్ కానీ, అదేవిధంగా ఇంక్రీజ్డ్ థర్స్ట్, ధూపు ఎక్కువ అవడం కానీ, ఇంక్రీజ్డ్ వాటర్ ఇంటేక్ కానీ, ఇరిటేబిలిటీ కానీ, అలాంటివన్నీ ఉన్న వాళ్ళను మనం ఏఆర్టీ ఇనిషియేషన్తో పాటు రొటీన్ పిల్ పికప్స్లో వాళ్ళకి డయాబెటీస్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఏమైతే వాళ్ళకి సజెస్ట్ చేస్తారో స్క్రీనింగ్ చేయమని వాళ్ళని కూడా మనం డయాబెటీస్ స్క్రీనింగ్ చేస్తాము. సో నార్మల్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది లెస్ దెన్ 200 అనేది ఉండాలి. ఒకవేళ మోర్ దెన్ 200 ఉంటే వాళ్ళకి మనం డయాబెటీస్ అనేది కన్ఫర్మ్ చేస్తాము. అదేవిధంగా ఫాస్టింగ్ ఎంత ఉంటే కన్ఫర్మ్ చేస్తాము, మోర్ దెన్ 126 ఉంటే. అదే పోస్ట్ పాండ్రియల్ మోర్ దెన్ 200 ఉంటే, హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 6.5 ఉంటే వాళ్ళని మనం డయాబెటీస్ ఉందని కన్ఫర్మ్ చేస్తాము. ఒకవేళ హెచ్బిఏవన్సీ లెస్ దెన్ 5.5 ఉందనుకుని ఏమంటాం మనము, నాన్ డయాబెటిక్ అంటాము. ఒకవేళ 5.5 to 6.5 మధ్యలో రేంజ్ ఉంటే ఏమంటాం వాళ్ళను, ప్రీ డయాబెటిక్ అంటాము. సో నాన్ డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఒకవేళ డయాబెటీస్ అని వస్తే అంటే హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 6.5 ఉంటేనే వాళ్ళ మనం డయాబెటీస్గా డయాగ్నోస్ చేసి కన్సర్న్ ఎన్సిడి క్లినిక్ కానీ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ మనం వాళ్ళను పంపించేసి ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తాము. సో ఎవరు రిస్క్లో ఉన్నారు, రిస్క్లో నార్మల్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైయబుల్, నాన్ మాడిఫైయబుల్ అని. మాడిఫైయబుల్ అంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ పీపుల్ ఆర్ ఎట్ రిస్క్. అదేవిధంగా సబ్స్టెన్స్, టొబాకో కానీ, స్మోకింగ్ కానీ, కైని, గుట్కా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు రిస్క్లో ఉంటారు. అదేవిధంగా ఆల్కహాల్ కన్సంప్షన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పూర్ డైట్ అని అంటే న్యూట్రిషన్ ఫుడ్ కాకుండా ఏది పడితే తినడము, జంక్ ఫుడ్ తినడము, అలాంటి వాళ్ళు దే ఆర్ ఎట్ హై రిస్క్. అదేవిధంగా ఇంకెవరు ఉంటారు, ఫ్యామిలీ హిస్టరీ, నాన్ మాడిఫైబుల్ రిస్క్ కింద
ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ పేరెంట్స్కి ఉంది, సో పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏజింగ్, వయసు వయసు మాత్రం తగ్గించుకోలేం కదా, సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏం చేస్తాం మనము? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏం చేయాలి అని అంటే, ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 నుంచి 139, డయాస్టోల్ అనేది 80 నుంచి 89 వరకు ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళ మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోమని చెప్పాలి. ఎలా తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్? వెయిట్ తగ్గడం వల్ల, సాల్ట్ తక్కువ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ పడకుండా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇంకేం చేయొచ్చు వాళ్ళు? సబ్స్టెన్స్ ఏవైతే ఆల్కహాల్, టొబాకో, గుట్కా, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్నాయో వాటిని వాళ్ళను మెల్లిమెల్లిగా మానేయమని చెప్పాలి. అదేవిధంగా ఏం ఎక్కువ మంచి తినాలని చెప్పాలి? సీజనల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయమని చెప్పాలి. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఫ్రీక్వెంట్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ అలాంటివి రెగ్యులర్గా తినే వాళ్ళను మనం హెల్తీ డైట్ అని అంటాం, హెల్తీ ఫుడ్ అని అంటాం. అదేవిధంగా నాన్ హెల్తీ ఫుడ్ అంటే ఏంటి? మనకి చాట్ కానీ, సమోసా కానీ, పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మనకు నాన్ హెల్తీ డైట్. అదేవిధంగా వార్నింగ్ సిమ్టమ్స్ ఏం చూడొచ్చు మన డయాబెటీస్లో? వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, ఎక్సెసివ్ థర్స్ట్ కానీ, ఫీలింగ్ హంగర్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే డయాబెటీస్ స్క్రీనింగ్ చేయాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే అది ఒకటేసారి పెరిగి లైన్స్కి ఇబ్బంది కలిగిస్తుంది, దాంతో స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అందుకే దాన్ని మనం హైపర్ టెన్షన్ని సైలెంట్ కిల్లర్ అని అంటాము. సో ఇవి రెండు కాకుండా ఇంకేం చూస్తాం మనము స్క్రీనింగ్కి? హైపర్ టెన్షన్ అయిపోయింది, డయాబెటీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ చేస్తాము. ఎవరికి చేస్తాము? ఆల్ ఫీమేల్స్. ఎప్పుడు చేస్తాము? ఎట్ ద టైమ్ ఆఫ్ ART ఇనిషియేషన్ or screen as soon as possible during routine pill pickup. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎప్పుడు చేయాలి? 3 years చేయాలి. దాని తర్వాత ఎవరికి చేస్తాం మనం? ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ లివింగ్ విత్ HIV who are ever sexually active, అలాంటి వాళ్ళని చేయాలి. ఎలా టెస్ట్ చేస్తాం సర్వైకల్ క్యాన్సర్కి మనము? అండర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద వాళ్ళకు సర్వైకల్ క్యాన్సర్కి VIA అంటే విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేస్తాము. ఇంకేం టెస్ట్ చేస్తాము మనం? ప్యాప్ స్మియర్ చేస్తాము. ప్యాప్ స్మియర్ అనేది నార్మల్గా మన కన్సర్న్ కానీ డిపార్ట్మెంట్తో కానీ NCD క్లినిక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఒక ట్రైన్డ్ హెల్త్ కేర్ పర్సనల్తో ప్యాప్ స్మియర్ చేస్తాం. అదేవిధంగా ఇంకేం చేస్తాం మనము? మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ చేస్తాం. మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ ఎవరు చేస్తాము? అందరికీ, ఆల్ PLHIV ఎంగేజింగ్ విత్ ART సర్వీసెస్ ఉన్న వాళ్ళందరికీ మనం మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. ఎప్పుడెప్పుడు చేస్తాము? ఎట్ ద టైమ్ ఆఫ్ ART ఇనిషియేషన్. అదేవిధంగా PLHIVs ఎవరైతే రెగ్యులర్ మందులు తీసుకుంటున్నారో ఎవ్రీ 6 months ఒకసారి, అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళు స్క్రీనింగ్ చేస్తాము. అదేవిధంగా ఇంకెవరు చేస్తాము? వైరల్లీ అన్సప్రెస్డ్ క్లయింట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు LFE అయిపోయి మళ్ళీ వచ్చి మన ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు, అలాంటి వాళ్ళకు మనం మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ అని చేస్తాం. నార్మల్గా PHQ-2 అంటే 2 questionnaires ఉంటాయి, వాళ్ళని చూస్తాము. ఎవరు చేసేది? మెడికల్ ఆఫీసర్ చేస్తారు. ఈ PHQ-2లో వాళ్ళకి ఏంటంటే లాస్ట్ 2 weeksలో కానీ వాళ్ళకి ఎప్పుడైనా బాధ అనిపించిందా, లేకపోతే ప్లెజరబుల్ యాక్టివిటీస్ నాన్ ప్లెజర్గా ఉన్నాయా అలాంటివి చూస్తాము. అదేవిధంగా PHQ-9 స్క్రీనింగ్ కూడా చేస్తాము. దాని తర్వాత ఏం చేస్తాము? ఇంకోటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ సంబంధించి 7 questionnaires ఉంటాయి. దాంట్లో ఏం చూస్తాం మనము? వాళ్ళకు నర్వస్నెస్ కానీ యాన్షియస్ కానీ ఫీలింగ్ అవుతుందా, దాని తర్వాత ఎక్కువసేపు వరి అవుతున్నారు, దాని తర్వాత రిలాక్స్ అవ్వలేకపోతున్నారు, అదేవిధంగా ఫీలింగ్ ఆఫ్ అంటే ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళను ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ 7 కింద వాళ్ళ స్క్రీనింగ్ చేసి యాజ్ పర్ ద స్కోరింగ్
వాళ్ళను సైకాట్రిస్ట్ తోని ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. సో క్లినికల్ ఎగ్జామినేషన్ లో మనం ఏమేమి ఎలా ఫాలో అప్ చేస్తాము క్లినికల్ ఎగ్జామినేషన్ లో? సో వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుందా లేదా, ఏమైనా వామిటింగ్ డయేరియా సిమ్టమ్స్ ఉన్నాయా, టెన్నిస్ సిమ్టమ్స్ ఉన్నాయా, అదేవిధంగా ఫెటిగ్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్ ఉందా, ఆకలి తగ్గడం కానీ ఈజీగా అలసిపోవడం కానీ ఉందా, ఫీవర్ అనేది మోర్ దెన్ 39 degrees సెంటిగ్రేడ్ ఉందా, అదేవిధంగా ఎనీ న్యూ ఆర్ రికరెంట్ సిమ్టమ్స్ కానీ ఉన్నాయా ఓఎస్ కానీ చూస్తాము. అదేవిధంగా మనం సీరియస్ ఇల్నెస్కి ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? సేమ్ టెంపరేచర్ మోర్ దెన్ 39 degrees సెంటిగ్రేడ్ ఉందా, రెస్పిరేటరీ రేట్ మోర్ దెన్ 30 ఉందా, హార్ట్ రేట్ టాకికార్డియా మోర్ దెన్ 120 ఉందా, సాచురేషన్ ఎస్పిఓ ఆక్సిజన్ లెవెల్ అనేది లెస్ దెన్ 90 ఉందా, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటే కన్ఫ్యూజన్ కానీ స్ట్రేంజ్ బిహేవియర్ కానీ ఉందా, లేకపోతే సీజర్, పారాలైసిస్, డిఫికల్టీ ఇన్ టాకింగ్, ర్యాపిడ్ డీటరియేషన్ ఆఫ్ విజన్, నెక్ స్టిఫ్నెస్, ఇలాంటి న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నాయా, అదేవిధంగా సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాడా, ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయా అనేది మనం ఫాలోఅప్ లో క్లినికల్ ఎగ్జామినేషన్ లో చూస్తాం. సో బేసిక్ గా మనము ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఆల్ PLHIV అండ్ ART రిజిమన్ షుడ్ బి టెస్టెడ్. ఏమేమి టెస్ట్ చేయాలి? వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, క్రియాటిన్ ఎలా ఉంది, అదేవిధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం వాళ్ళకు రెగ్యులర్గా టెస్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు చేయాలి మనము? బేస్ లైన్ అంటే బిఫోర్ ఇనిషియేటింగ్ ERT ఆల్ దీస్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్. ఎందుకు? బికాస్ కొన్ని డ్రగ్స్ వల్ల ఇవి ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు కొన్ని డ్రగ్స్ వల్ల నెఫ్రోటాక్సిసిటీ లైక్ మన టీనోఫోవిర్ ఉంది, దానివల్ల కిడ్నీలో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి టీనోఫీవర్ బేస్డ్ ART రెజిమెన్ వాడినప్పుడు ఎవ్రీ 6 months ఒకసారి వాళ్ళకు సీరం క్రియాటిన్ 24-hour యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఒక డాల్టిగ్రావర్ ఉందనుకోండి, మనం ఏం టెస్ట్ చేస్తాము? వాళ్ళకు లివర్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు చేస్తాము? ఎవ్రీ 6 months చేస్తాము. జీరోవిడిన్ బేస్డ్ రెజిమెన్ ఉందనుకోండి, జీరోవిడిన్ తో ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది? హిమోగ్లోబిన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, బోన్ మ్యారో సప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకు ఎవ్రీ 15 day కానీ బేస్ లైన్ కానీ ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months 6 months ప్రతిసారి వాళ్ళకు మనం CBC అంటే హిమోగ్లోబిన్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎఫావిరెన్స్ కంటైనింగ్ ఉందనుకోండి, లిపిడ్ ప్రొఫైల్ ఎవ్రీ 6 months ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేస్తూనే ఉంటాం. అదే అటాజానవీర్, అదేవిధంగా లోపినావీర్ కంటైనింగ్ ART రెజిమెన్స్ ఉన్నాయనుకోండి, LFT అండ్ లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ చూస్తాము. ఎప్పుడు చూస్తాము? బేస్ లైన్ లో. దాని తర్వాత ఎవ్రీ 6 months కి మనం ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. సో వై CD4 మానిటరింగ్ విత్ ర్యాపిడ్ ART ఇనిషియేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ART ఇనిషియేషన్ చేస్తాము, అప్పుడు మనం బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ లో CD4 చేస్తాము. దాని తర్వాత మనకు CD4 టెస్ట్ ఎప్పుడెప్పుడు చేయాలి? CD4 టెస్టింగ్ షుడ్ బి డన్ ఎవ్రీ 6 months. మరి ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు. డిస్కంటిన్యూడ్ ఫర్ PLHIV when CD4 count is more than 350 cells or viral load is less than 1000 copies. అంటే వైరల్లీ సప్రెస్ ఉన్నారు, ఇమ్యునలాజికల్లీ బెటర్ ఉన్నారు, మోర్ దెన్ 350 ఉంది CD4, అలాంటి వాళ్ళు మనం డిస్కంటిన్యూ చేయొచ్చు. ఎవరికి? HIV1. అదే HIV2కి అయితే రెగ్యులర్గా వాళ్ళకి ఎవ్రీ 6 months కి CD4 టెస్ట్ అనేది చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు మనం రీస్టార్ట్ చేయాలి? ఎప్పుడైతే పేషెంట్ వైరల్ లోడ్ అనేది మోర్ దెన్ 1000 అంటే ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవుతుందో అలాంటి వాళ్ళకు మనం రెగ్యులర్గా CD4 మానిటర్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎనీ క్లినికల్ మేనేజ్మెంట్లో నెసరీ టైం వస్తే ఏదైనా సర్జరీస్ ప్లాన్ చేసినా కానీ, లేకపోతే ఏదైనా OS రావడం కానీ, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినట్టు అనిపించినప్పుడు వాళ్ళ CD4 మానిటరింగ్ అనేది రెగ్యులర్గా రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే, దీనివల్ల వాళ్ళ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఎవ్రీ 6 months స్టార్టింగ్లో CD4 ఎంత ఉండే, ఇప్పుడు CD4 ఎంత ఉంది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అని ట్రీట్మెంట్కి మనకు తెలుస్తుంది. అదేవిధంగా డయాగ్నోసిస్ ఆఫ్ ఐడిస్, స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, ఏం సిమ్టమ్స్ లేవు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే వాళ్ళ కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందా లేదా. అదేవిధంగా ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ ఇన్ HIV2 కేసెస్లో, అదేవిధంగా
సిపిటి ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, దానికి సిడి ఫర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. సో మనం వైలెట్ మానిటరింగ్ ఎప్పుడు చేస్తాము? ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫస్ట్ లైన్ ఏఆర్టీ వాళ్ళకి ఎవ్రీ 6 months వెన్ వైరల్ సప్రెస్ దేర్ ఫర్ యాన్యువల్లీ. అదేవిధంగా సెకండ్ లైన్ థర్డ్ లైన్ వాళ్ళకి ఎప్పుడు చేస్తాము? ఎవ్రీ 6 months. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్ పాజిటివ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు చేస్తాము? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఏఆర్టీ ఆర్ ప్రీవియస్ వైరల్ షెడ్యూల్, వాళ్ళకు 32 to 36 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో వైరల్ టెస్ట్ చేస్తాం. ఎందుకు? బికాస్ మదర్ వైరల్ సప్రెస్ అయి ఉందా లేదా, పుట్టబోయే పాపకు వర్టికల్ ట్రాన్స్మిషన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉందా లేదని తెలుసుకోవడానికి, పాప రిస్క్ లో ఉందా లేదా తెలుసుకోవడానికి మనం 30 to 36 weeks లో టెస్ట్ చేయిస్తాం వైరల్ లోడ్. సో మనం ఒకసారి వైరల్ టెస్ట్ చేయించినాక మనకి ఏం తెలుస్తుంది? ఒకవేళ వైరల్ టెస్ట్ చేస్తే ఏం రిపోర్ట్ వస్తుంది? ఒకటి నాట్ డిటెక్టెడ్, టార్గెట్ నాట్ డిటెక్టెడ్, అన్డిటెక్టబుల్ అని వస్తుంది. అంటే వైరస్ అనేది కనపడటం లేదు. సో అప్పుడు ఏంటన్నట్టు, వాళ్ళు 0 risk ఆఫ్ ట్రాన్స్మిషన్ టు సెక్షువల్ పార్ట్నర్స్ అన్నట్టు. సో వైరల్ కనపడట్లేదు, మెసేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు U = U. అదే విధంగా మదర్కి ఉందనుకోండి వైరల్లీ అన్డిటెక్టబుల్. సో మదర్ అనేది చాలా బాగా మందులు వాడారు కాబట్టి చైల్డ్ ట్రాన్స్మిషన్ అనే దానికి మినిమం రిస్క్ ఉంటుందని మనం నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా సప్రెస్డ్ అని అనిపిస్తుంది, అంటే వైరల్ డిటెక్ట్ అవుతుంది బట్ నాట్ మోర్ దెన్ 1000 copies per ml of blood, అంటే లెస్ దెన్ 1000 copies. ఎన్ని నెంబర్ ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. అలా వైరల్ లోడ్ అనేది సప్రెస్. అదేవిధంగా అన్సప్రెస్ వాళ్ళనంటే వైరల్ కాపీస్ మోర్ దెన్ 1000 ఉన్న వాళ్ళని చూస్తాం అన్నట్టు. సో మనకు వైరల్ టెస్ట్ లో ఈ క్లినికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేయొచ్చు. సో ఇది మనకు అప్డేటెడ్ వైరల్ టెస్టింగ్ అల్గోరిథం. ఇలా చేయాలి మనము. షెడ్యూల్ డ్యూరేషన్ లో వైరల్ టెస్ట్ చేస్తే లెస్ దెన్ 1000 కాపీస్ వచ్చింది అనుకోండి, కంటిన్యూస్ సేమ్ ERT రెజిమ్. మోర్ దెన్ 1000 వస్తే EAC 1 లో మనం ఎన్రోల్ చేసేసి కౌన్సిలర్ ఏం చేస్తారు, స్టెప్ అప్ కౌన్సిలింగ్ ఫర్ 3 months ఇస్తారు. 3 months తర్వాత అదరెన్స్ బాగానే ఉంది, మోర్ దెన్ 95%, రిపీట్ వైరల్ టెస్ట్ చేస్తాము. సప్రెస్ వచ్చింది అనుకోండి, కంటిన్యూస్ సేమ్ ERT రెజిమెన్. ఇఫ్ వైరల్ అన్సప్రెస్ అనుకోండి, మోర్ దెన్ 1000 కాపీస్, దెన్ మనం సాసెబ్ రిఫరల్ కి ఫర్దర్ ఎవాల్యుయేషన్ పంపిస్తాము. ఒకవేళ పేషెంట్ EAC 1 లో అదరెన్స్ సరిగ్గా లేదు, లెస్ దెన్ 95 ఉంది అనుకోండి, వాళ్ళని ఏం చేస్తాము, EAC 2 లో ఎన్రోల్ చేసి విత్ డిఫరెంట్ కౌన్సిలర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ SMO or MO చేస్తాము EAC కౌన్సిలింగ్ అనేది. దాని తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ 3rd month వైరల్ లోడ్ టెస్ట్ అనేది చేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ అదరెన్స్ లెవెల్. అప్పుడు వైరల్ లోడ్ కౌంట్ అనేది లెస్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, సప్రెస్ కంటిన్యూ ద సేమ్ ERT రెజిమెన్ అండ్ రొటీన్ మానిటరింగ్ టెస్టింగ్. అదే వైరల్ లోడ్ మోర్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, రిఫర్ టు సాసెబ్. సో అసలు స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉన్నట్టు ఏంటి అని అంటే, స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఏం చేస్తామంటే, వాళ్ళకు ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా బ్యారియర్స్ ఉన్నాయా, ఈ డ్రగ్స్ తీసుకోవడం అదరెన్స్ ఎందుకు ఇబ్బంది అవుతుంది, అదే మనం కనుక్కొని ఆ బ్యారియర్ని కనుక్కొని ఆ బ్యారియర్కి సంబంధించి వాళ్ళకు మనం సొల్యూషన్స్ ఇస్తాం. సో దీనికి ఒకటి మనం Annexure 6 అనేది నేషనల్ ERT ఆపరేషనల్ గైడ్ లైన్స్ 2021 లో ఉంది. అది ఏంటి అంటే ఫామ్ ఉంటుంది, ఇలా ఈ Annexure 6 అనే ఫామ్ లో మనం వాళ్ళను ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు మనం కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటాం. సో ఏం చేస్తామనంటే, రెగ్యులర్గా లైన్ లిస్ట్ అనేది ఎవరైతే వైరల్లీ అన్సప్రెస్ ఉంటారో వాళ్ళ లైన్ లిస్ట్ అనేది రెగ్యులర్గా డైలీ బేసిస్లో ప్రిపేర్ చేసుకొని కన్సల్ట్ కౌన్సిలర్స్కి అది ఇచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళను ప్యాకేజ్ C అంటే వైరల్లీ అన్సప్రెస్ అన్స్టేబుల్ క్లయింట్స్ కింద వాళ్ళను సెగ్రిగేట్ చేసుకొని వాళ్ళకి 24 ఫాలో అప్ చేస్తాం మనం. అదేవిధంగా ఎవ్రీ టైం వాళ్ళకు స్టెప్ అప్ కౌన్సిలింగ్ ఫర్ నెక్స్ట్ 3 months అడిషనల్ సెషన్స్ ఇచ్చేసి వాళ్ళకు కరెక్ట్ మందులు వాడుతున్నారా, అదరెన్స్ ఉన్నారా లేదా అనేది చూస్తాం మనం. అదేవిధంగా ఎవ్రీ 15 daysగా 1 monthగా అనేది మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. సో ఇది మనకి ఏంటంటే రెడీలీ అవైలబుల్ క్విక్ రిఫరెన్స్ గైడ్ అన్నట్టు, స్క్రీనింగ్ టూల్. రెడీ రెకనర్ అంటే స్క్రీనింగ్ టూల్. ఏం చేస్తాం మనం ఇందులో, వాళ్ళకి అసలు వైరల్ లోడ్ ఇంపార్టెన్స్ ఏంటి, అదరెన్స్ అంటే ఏంటి, అదరెన్స్కి ఏదన్నా బ్యారియర్స్ ఉందా, ఆ బ్యారియర్స్ని వాళ్ళు
మనం ప్రాపర్గా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి దానికి సొల్యూషన్ చెప్తే నెక్స్ట్ సెషన్లో దాన్ని ఓవర్కమ్ చేశారా, చేస్తే ద్వారా మనం అప్రిషియేట్ చేసి సేమ్ అలానే కంటిన్యూ చేసి నెక్స్ట్ వైలో టెస్ట్ చేసి సప్రెస్ ఉంటే గుడ్, అన్సప్రెస్ ఉంది అనుకోండి వాళ్ళని మనం సాప్ రిఫర్ పంపించాలి. సో ఈ ఎన్ఎస్ఆర్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ అన్ని చూసి ఇక్కడ ఆల్రెడీ మనకు బ్యారియర్స్ ఇచ్చారు. ఆ బ్యారియర్ని పేషెంట్ కౌన్సిలింగ్ చేసి పేషెంట్ ప్రకారం బ్యారియర్ని మనం ఐడెంటిఫై చేసి అదేవిధంగా అతని సపోర్ట్ సిస్టమ్స్ మనం డిస్కస్ చేసి అతనికి సొల్యూషన్ ఇచ్చేసి 3 months వరకు సేమ్ ఎవ్రీ మంత్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ లాస్ట్ అని చెప్పిన బ్యారియర్కి మనం ఇచ్చే సొల్యూషన్ వర్కౌట్ అయితే అప్రిషియేట్ చేసేసి కొత్త బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా మాడిఫై చేయాలా చూసి దీన్ని మనం 3 months అయ్యాక వాళ్ళు 95% ఎక్కువ అదరెన్స్ ఉంటే వాళ్ళకి వైలో టెస్ట్ చేస్తాము. తక్కువ ఉంటే ఇంతకుముందు అన్నట్టు EAC 2లో ఎన్రోల్ చేస్తాము. చూసి ఒకవేళ వైర్ లోడ్ అనేది <1000 వస్తే గుడ్ సేమ్ రెజిమెంట్ కంటిన్యూ చేయమని రెగ్యులర్ మందులు వాడమని చెప్తాము. మోర్ దెన్ 1000 వచ్చింది అనుకోండి అప్పుడు శాశ్వత రిఫరల్ చేస్తాము. అదేవిధంగా ఎవరైనా పూర్ అదరెన్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళకు ఒకవేళ రావడం ఇబ్బంది ఉంది, డిపెండింగ్ లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, ఫైనాన్షియల్ రీజన్స్ అవుతున్నాయి, కేర్ గివర్ ఎవరు లేరు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళి రావడం కానీ వర్క్ ప్లేస్కి వెళ్ళి రావడం కానీ కాలేజ్కి వెళ్ళి రావడం కానీ ఇబ్బంది అవుతుంది అంటే అలాంటి వాళ్ళని బేస్డ్ అపాన్ ద మెడికల్ ఆఫీసర్ డెసిషన్ వాళ్ళను నియర్ బై LACకి అటాచ్ చేసేసి వాళ్ళకు పిల్ పికప్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని ఫాలోఅప్ కూడా చేయాలి. LACలో ఉన్నా కానీ వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ దాంట్లో లింక్ అయితే వాళ్ళతో కానీ CSC వాళ్ళతో రెగ్యులర్గా వాళ్ళను ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అదరెన్స్ ఆఫ్టర్ 3 sessions ఇంప్రూవ్ అవ్వలేదు అనుకోండి EAC 2లో ఎన్రోల్ చేసేసి అనదర్ కౌన్సిలర్ డిఫరెంట్ కౌన్సిలర్తో పాటు మెడికల్ ఆఫీసర్ సూపర్విజన్లో EAC 2 చేసి ఆఫ్టర్ EAC 2 రిపీట్ వైర్ లోడ్ చేస్తాము. ఒక రిపీట్ వైర్ లోడ్ అనేది చేసాక <1000 అనుకుని గుడ్. ఒకవేళ మోర్ దెన్ 1000 ఉంది అనుకోండి దెన్ శాశ్వత రిఫర్ పంపించేసి అక్కడ వాళ్ళ కంప్లీట్ హిస్టరీ తీసుకొని ఫాలోఅప్ చేసి వాళ్ళ మెంటల్ హెల్త్ అవన్నీ చూసి వాళ్ళకి డ్రగ్ చేంజ్ చేయాలా లేకపోతే ఫర్దర్ ఏం చేయాలనే వాళ్ళు డిసిషన్ తీసుకొని రికమెండేషన్ మనకు పంపిస్తారు. సో ఇఫ్ PLHIV ఇస్ నాన్ అదరెంట్ అనుకోండి, అదరెంట్ లేదు అనుకోండి అప్పుడు ఇన్ డెప్త్ అండ్ ఫోకస్డ్ అదరెన్స్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వాలి. వీక్లీ ఫాలోఅప్స్ అనేది చేయాలి. అదేవిధంగా అదరెన్స్ మోర్ దెన్ 95% ఉంది అయినా వైరల్ అన్సప్రెస్ వస్తుందంటే అప్పుడు డ్రగ్స్ అనేది చేంజ్ చేయాలి. సో నార్మల్ ఏమవుతుంది వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడడం వల్ల ఏమవుతుంది, రెగ్యులర్గా మందులు వాడడం వల్ల వాళ్ళ వైరల్ లోడ్ అనేది తగ్గుతూ పోతుంది. ఆ వైరల్ లోడ్ తగ్గడం వల్ల ఏమవుతుంది CD4 కౌంట్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ మీరు చూస్తే ఏంటి ఒక క్లయింట్ వైరల్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఓన్లీ వైరసే ఉంది ఇక్కడ. కానీ అదే పక్క దాంట్లో చూడండి వీళ్ళు పిల్స్ మందులు రెగ్యులర్గా వాడడం వల్ల వైరస్ అనేది తగ్గిపోయింది. సో నార్మల్గా మనం రెగ్యులర్గా మందులు వేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే వైరల్ లోడ్ అనేది తగ్గిపోయి మనం రిపీట్ వైరల్ లోడ్ టెస్ట్ చేయించినప్పుడు ఏమవుతుంది వైరస్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? <1000 కాపీస్ తగ్గిపోయి కొంతమందికి టార్గెట్ నాట్ డిటెక్టెడ్ అవ్వచ్చు. సో అప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ ఏమొస్తుంది? CD4 కౌంట్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ 50 to 100 CD4 సెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మన యంగర్ చిల్డ్రన్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో క్లినికల్ రెస్పాన్స్ ఎలా వస్తుంది? వాళ్ళ పాత OI నుండి పాత డిజీజెస్ నుండి సిమ్టమ్స్ నుంచి వెళ్ళి ద స్టార్ట్ రికవరింగ్. అదేవిధంగా OI ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోతాయి. అదేవిధంగా వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఎప్పుడు? అట్లీస్ట్ ఆఫ్టర్ 12 to 24 వీక్స్ ఆఫ్ ART ఇనిషియేషన్ ట్రీట్మెంట్. సో కీ పాయింట్ ఏంటి? మానిటరింగ్ ఆఫ్ PLHIV అండ్ ART ఈస్ క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. PLHIVs ని మనం మానిటర్ చేసి అదేవిధంగా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ TB చేస్తే we can save their lives. అదేవిధంగా అదరెన్స్ మానిటరింగ్ EAC అదే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ఫాలోఅప్. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడకపోతేనే వాళ్ళకు వైరల్ లోడ్ అనేది తగ్గదు. మందులు వాడారనుకోండి వైరల్ లోడ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మనం అదరెన్స్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి చెప్తూ మానిటర్ చేస్తూ
ఒకవేళ అన్సప్రెస్ ఉంటే ఈఎస్ఏ పెట్టేసి వాళ్ళ అదరెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా రెగ్యులర్ రీఅసెస్మెంట్ ఇంప్రూవ్స్ రిటెన్షన్ అండ్ వైరల్ సప్రెషన్. వాళ్ళని ప్రతిసారి రెగ్యులర్గా అసెస్ చేయడం వల్ల రెగ్యులర్ టైం పికప్ ఉంటుంది, అదేవిధంగా వైరల్ సప్రెషన్ అవుతుంది. ఎన్ష్యూర్ ఫాలో అప్ ఆఫ్ క్లినికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా యాజ్ పర్ గైడ్ లైన్స్ వాళ్ళకు ల్యాబ్ టెస్ట్ అనేది చేయించాలి. CD4 కానీ వైరల్ కానీ బేసిక్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ గైడ్ లైన్స్ ప్రకారం చేయించినప్పుడు ఏమన్నా ఓఎస్ కానీ అలాంటివి ఉంటే మనకు తొందరనే తెలుస్తుంది. ఓకే, సో ఇంపార్టెన్స్ మనం పిఎల్హెచ్ఐవిస్కి మందులు ఇవ్వడమే కాదు, వాళ్ళని రెగ్యులర్గా మానిటరింగ్ చేసి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ని మనం చూడడం వల్ల we can reduce the morbidity and mortality and improve the lifespan. Thank you. Thank you so much, sir, for this informative session. Any questions from the participants? You can now unmute and ask questions. Any questions regarding patient categorization, stable patients, viral load monitoring, EAC? So I don't think there are any questions. Once again, thank you so much for facilitating this session. Thank you, Sweta ji. Thank you, sir. Thank you to all the participants. We'll quickly run the feedback poll. Requesting all the participants to please attempt the feedback poll and then you can leave the meeting. Thank you. Kiran sir, we can end the feedback poll now. Thank you to all the participants for patient listening. We'll conclude the session.